వెల్కమ్ టు టీసాట్. ఐఎమ్ నరేష్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనము ఈ యొక్క వీడియోలో విష్ణు కుండినుల గురించి నేర్చుకుందాము. రైట్, మనకి తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన మరి ఒక ముఖ్యమైన రాజుల్లో విష్ణు కుండినులు కూడా ఒక ముఖ్యమైన రాజులుగా చెప్పాల్సి ఉంటుంది. రైట్, మొదట ఈ విష్ణు కుండిన అనే రాజులని ఆంధ్ర ప్రాంత రాజులుగా చిత్రీకరించేటువంటి కుట్ర జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. రైట్, మనకు వినుకొండ యొక్క సంస్కృతీకరణ పదమే విష్ణుకుండిని అని చెప్పుకోవడం జరిగింది. కానీ వీళ్ళు మొదట పరిపాలించిన ప్రాంతము మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా ప్రాంతాలని చెప్పేసి మన యొక్క ప్రముఖ చరిత్రకారులు బిఎన్ శాస్త్రి లాంటి వాళ్ళు మనకి ఈ తెలంగాణ ప్రాంతం వాళ్ళని నిరూపించడం జరిగింది. వీళ్ళు మొదట పరిపాలించిన ప్రాంతం తెలంగాణ ప్రాంతంగానే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. విష్ణుకుండినులు తెలంగాణ రాజులు. రాజ్య స్థాపకుడు వచ్చేసి మహారాజేంద్ర వర్మ. ఇతన్నే ఇంద్రవర్మ అని కూడా పిలుస్తారు. ఇంద్రవర్మ లేదా మహారాజేంద్ర వర్మ. ఈ వంశంలో గొప్పవాడు రెండవ మాధవ వర్మ. చివరి పాలకుడు వచ్చేసి మంచన భట్టారక వర్మ. వీళ్ళు బ్రాహ్మణులు. సంస్కృత భాషకి అధికార హోదా ఇవ్వడం జరిగింది, రాజ హోదా ఇవ్వడం జరిగింది. రాజభాష అంటే సంస్కృతం అని చెప్పాల్సి ఉంటుంది. రాజలాంఛనము పంజా ఎత్తిన సింహము. పంజా ఎత్తిన సింహం అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వీళ్ళ శాసనాల్లో మేము శ్రీ పర్వత స్వామి భక్తులమని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. శ్రీ పర్వత స్వామి భక్తులు. విష్ణుకుండినుల యొక్క కులదైవం శ్రీ పర్వత స్వామి. క్రీస్తు శకం 5వ శతాబ్దం 6వ శతాబ్దంలో తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాలని విష్ణుకుండినులు అనేవాళ్ళు పరిపాలించడం జరిగింది. మనకి విష్ణుకుండినుల యొక్క ప్రముఖ శాసనాలు చూసినట్లయితే చిక్కుల్లా శాసనం రెండవ విక్రమేంద్ర వర్మ జారీ చేయడం జరిగింది. రామతీర్థం శాస్త్రం ఇందవర్మ లేదా మహారాజేంద్ర వర్మ ఈ వంశం యొక్క స్థాపకుడు ప్రారంభించడం జరిగింది. పొలమూరు శాస్త్రం 3వ మాధవ వర్మ అండ్ ఈ ఊరు శాస్త్రం 3వ మాధవ వర్మ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. విష్ణుకుండిన పదము వినుకొండ, గుంటూరు జిల్లా సంస్కృతీకరణం అని, అది వారి ప్రథమ నివాసం అని కీల్హారన్ అనే పండితుడు పేర్కొనడం జరిగింది. కీల్హారన్ ఏమంటున్నాడు? వినుకొండ పదమే సంస్కృతీకరణమే విష్ణుకొండ, విష్ణుకుండి. ఆ విష్ణుకుండి నుంచే విష్ణుకుండినులు వచ్చారు అంటున్నాడు కీల్హారన్. విష్ణుకుండిల కులదైవము శ్రీ పర్వత స్వామి. మల్లికార్జునుడు ఇద్దరు ఒకటేనని కీల్హారన్ పేర్కొన్నాడు. కీల్హారన్ అనేవాడు బ్రిటిష్ చరిత్రకారుడు అని చెప్పాల్సి ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించే విధానంలో భాగంగా మతాల మధ్యనే కాకుండా ప్రాంతాల మధ్య కూడా చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పాల్సి ఉంటుంది. విష్ణుకుండినుల కులదైవం శ్రీపర్వత స్వామి. ఆ శ్రీపర్వత స్వామియే మల్లికార్జున స్వామి అంటున్నారు. యాక్చువల్గా శ్రీపర్వత స్వామి అనగా బుద్ధుడు అని నేలటూరి వెంకటరమణయ్య అభిప్రాయపడ్డాడు. మనకి శ్రీ పర్వతం అంటే నాగార్జున కొండ. నాగార్జున కొండలో మొదట అభివృద్ధి చెందిన మతం అంటే బౌద్ధ మతము. అంటే శ్రీ పర్వత స్వామి అంటే బుద్ధుడు అని చెప్పేసి నేలటూరి వెంకటరమణయ్య చెప్తే, ఈ కీల్హారన్ అనేవాడు బౌద్ధ మతం ఈ శైవ మతం మధ్య గొడవ పెట్టే ఉద్దేశంలో భాగంగా శ్రీ పర్వత స్వామి అంటే మల్లికార్జున స్వామి అని చెప్పేశాడు. ఇది కూడా వివరించు పరించు భాగం అని చెప్పాల్సి ఉంటుంది. విష్ణుకుండినులు తెలంగాణ వారేనని నిరూపించిన చరిత్రకారుడు బి నరసింహ శాస్త్రి. షార్ట్కట్లో బిఎన్ శాస్త్రి అని చెప్పేసి చెప్తాము. తెలంగాణ సంబంధించి సమగ్ర చరిత్రను వెలికితీసిన చరిత్రకారులో మొదటి తరంలో మొదటి వరుసలో ఉండే వ్యక్తి బిఎన్ శాస్త్రి, అలాగే పివి పరబ్రహ్మ శాస్త్రి. వీళ్ళిద్దరి పేరు ముందు చెప్పాల్సి ఉంటుంది. తెలంగాణ వారే అని చెప్పేసి ప్రూవ్ చేశాడు బి నరసింహ శాస్త్రి లేదా బిఎన్ శాస్త్రి. ఇతను గోవింద వర్మ ఇంద్రపాల నగర తామ్రశాసనం, విక్రమేంద్ర భట్టారక వర్మ ఇంద్రపాల నగర తామ్రశాసనంను అధ్యయనం చేసి వీటి ద్వారా విష్ణుకుండినుల మొదటి పరిపాలన చేసిన తెలంగాణ ప్రాంతం అని నిర్ధారించడం జరిగింది. మనకి ఇంద్రపాలాపురంలో ఇక్కడ తామ్రశాసనాలు ఇద్దరు ఇవ్వడం జరిగింది. గోవింద వర్మ ఇచ్చాడు, విక్రమేంద్ర భట్టారక వర్మ ఇచ్చాడు. మనము శాతవాహనుల దగ్గర చెప్పుకున్నాం నాసిక్ శాసనము. నాసిక్ శాసనాన్ని మొదట జారీ చేసింది ఎవరయ్యా అంటే మొదటి కృష్ణుడు, తర్వాత గౌతమి బాలశ్రీ, తర్వాత రుద్రపురుష దత్తుడు. ఇతను వచ్చేసి నహాపనుడి యొక్క మేనల్లుడు. నాసిక్లో అనేక శాసనాలు దొరికాయి. ఒక ప్రాంతంలో అనేక శాసనాలు దొరికినప్పుడు వాళ్ళ శాసనం పేరు ముందు రాజు పేరు కానీ ఆ ఇచ్చిన వ్యక్తి పేరు కానీ పెడతారు. ఇక్కడ గోవిందవర్మ ఇచ్చాడు కాబట్టి గోవిందవర్మ ఇంద్రపాల నగర తామ్రశాస్త్రం అంటున్నాం. విక్రమేంద్ర భట్టారక వర్మ ఇంద్రపాల నగర తామ్రశాస్త్రం అంటున్నాము.
రైట్. వీళ్ళు ఈ 2 శాసనాలను బేస్ చేసుకొని విష్ణుకుండినులు మొదట పరిపాలించింది తెలంగాణ ప్రాంతము. మనకి ఇక్కడ ఇంద్రపాల నగరం అంటే ప్రస్తుతం మనకి రామన్నపేట తాలూకాలో ఉన్నటువంటి ఇంద్రపాల గుట్టగా రైట్ మనకి గుర్తించడం జరిగింది. ఇంద్రపాల గుట్ట, దాన్నే ఇంద్రపాల నగరం అన్నారు. ఇప్పుడు దాన్ని ఇంద్రపాల గుట్ట అంటున్నాము. రైట్. భారతి అనే మాసపత్రికలో 1965 నుంచి 1972 మధ్యలో అనేక వ్యాసాలను ఈ యొక్క విష్ణుకుండినుల చరిత్ర పైన రైట్ శాసనాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాశాడు బి నరసింహ శాస్త్రి. రైట్. ఇతని యొక్క వాదనల వల్ల విష్ణుకుండినులు తెలంగాణ వాళ్ళని నిర్ధారించడం జరిగిందనమాట. రైట్. ఈ వాదమును డాక్టర్ బిరుదురాజు రామరాజు మరియు రాపాక ఏకాంబరాచార్యులు వంటి చరిత్రకారులు అంగీకరించడం జరిగింది. వాళ్ళు దీనికి వాదానికి బలం చేకూర్చని చెప్పాల్సి ఉంటుంది. పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ పివి కృష్ణశాస్త్రి కీసరగుట్టలో తవ్వకాలు జరపడం జరిగింది. కీసరగుట్టలో తవ్వకాలు జరిపాడు. ఈ తవ్వకాలలో విష్ణుకుండినుల యొక్క నాణాలు లభించాయి. రైట్. మనకి తొలి విష్ణుకుండిన రాజు యొక్క నాణాలు లభించాయి అంటే మొదట ఇక్కడి నుంచే పరిపాలన స్టార్ట్ అయిందని చెప్పేసి రైట్ ఈ యొక్క పివి కృష్ణశాస్త్రి చెప్పాడు. దీనివల్ల మనకి ఏమవుతుందంటే బిఎన్ శాస్త్రి చెప్పిందే కరెక్ట్, అంటే విష్ణుకుండినులు మొదట పరిపాలించింది తెలంగాణ ప్రాంతమే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ నాణాల వల్ల బిఎన్ శాస్త్రి యొక్క వాదనకు బలం చేకూరిందని చెప్పాల్సి ఉంటుంది. 4వ శతాబ్ద చివరి భాగంలో తెలంగాణను విష్ణుకుండినులు పరిపాలించగా దక్షిణ ఆంధ్ర ప్రాంతంలో పల్లవులు అధికారంగా వచ్చినట్టు డాక్టర్ డి రాజారెడ్డి చెప్పడం జరిగింది. రైట్. 4వ శతాబ్దం చివరి భాగంలో తెలంగాణలో మనకి విష్ణుకుండినులు పరిపాలిస్తే దక్షిణ ఆంధ్ర ప్రాంతాన్ని పల్లవులు అధికారంలోకి వచ్చినట్టు చెప్పింది ఎవరయ్యా అంటే డాక్టర్ డి రాజారెడ్డి. ఈ యొక్క ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్. విష్ణుకుండినులు తెలంగాణ ప్రాంతంలో క్రీస్తు శకం 4వ శతాబ్దం చివర రాజ్యానికి వచ్చారు. గోవిందవర్మ సార్వభౌముడిగా ఈ రాజ్యం ఆవిర్భవించింది అని చెప్పేసి పివి పరబ్రహ్మ శాస్త్రి మనకు ప్రముఖ చరిత్రకారుడు అండి. ఇతను తెలంగాణ సంబంధించి సమగ్ర చరిత్రను బయటికి తీసుకొచ్చిన చరిత్రకారులో పివి పరబ్రహ్మ శాస్త్రి పేరు మొదటి వరుసలో చెప్పుకోవాల్సి ఉంటుంది. మహారాజేంద్ర వర్మ విష్ణుకుండిన వంశ స్థాపకుడు. రైట్. మహారాజేంద్ర వర్మ విష్ణుకుండిన వంశం యొక్క స్థాపకుడు అని చెప్పాలి. ఈ విషయము గోవిందవర్మ ఇంద్రపాల నగర తామ్ర శాసనంలో పేర్కొనబడింది. ఇతడు క్రీస్తు శకం 358లో విష్ణుకుండిన రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. రైట్. ఇంద్రపాల శుక్రపురం అనే పేరు గల నగరాన్ని రైట్ నిర్మించి రాజధానిగా చేసుకున్నాడు. మరి ఇక్కడ ఎక్కడుందయా ఈ యొక్క ఇంద్రపాల శుక్రపురం అంటే యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట తాలూకాలో ఉంటుంది. ప్రస్తుతం దీన్ని ఇంద్రపాల గుట్ట అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాము. ఆ ఇంద్రపాల గుట్టనే రైట్ ఇంద్రపాలపురం అని చెప్పేసి చెప్తా ఉన్నాము. రైట్. యాదాద్రి భువనగిరి జిల్లా అని చెప్పాల్సి ఉంటుంది. రైట్. కొత్త జిల్లా ప్రకారం మనకి ఒకవేళ పాత జిల్లా మెన్షన్ చేసినట్టయితే నల్గొండ జిల్లా అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పాత జిల్లా అయితే నల్గొండ జిల్లా, కొత్త జిల్లా అయితే మనకి యాదాద్రి భువనగిరి జిల్లా అని చెప్పాల్సి ఉంటుంది. ఇతను ఏలేశ్వరం, మిర్యాలగూడ, నల్గొండ, భువనగిరి, కీసర, ఇంద్రపాల నగరాలను ఆక్రమించుకొని జరిగింది. మహారాజేంద్ర వర్మ ఏలేశ్వరాన్ని, మిర్యాలగూడ, నల్గొండ, భువనగిరి, కీసర, ఇంద్రపాల నగరం ప్రాంతాలను ఆక్రమించుకోవడం జరిగింది. అలాగే ఇతని పూర్వీకులు అచ్చంపేట తాలూకాలో అమరాబాదు రాజధానిగా కృష్ణానది ఉత్తర తీర ప్రాంతాలను పాలిస్తూ ఉంటున్నారని బిఎన్ శాస్త్రి చెప్పడం జరిగింది. బిఎన్ శాస్త్రి ప్రకారం మహారాజేంద్ర వర్మ యొక్క పూర్వీకులు అచ్చంపేట తాలూకాలోని అమరాబాద్, మనకు ప్రస్తుతం దాన్ని మహబూబ్ నగర్ జిల్లా అంటున్నాము, అమరాబాద్ అడవుల్లో అక్కడ తొలి రాజ్యం ఏర్పాటు చేశారు, అక్కడే స్వతంత్రం ప్రకటించుకున్నాను చెప్తున్నాడు. రైట్. మహారాజేంద్ర వర్మ జారీ చేసిన శాసనం అంటే రామతీర్థ శాసనం అని చెప్పాల్సి ఉంటుంది. రామతీర్థ శాసనంలో ఇతనికి ఉన్న బిరుదు ప్రియపుత్ర అని చెప్పాల్సి ఉంటుంది. ప్రియపుత్ర అనే బిరుదుని రామతీర్థం శాసనంలో పేర్కొనడం జరిగింది. ఓకే. నెక్స్ట్ మనకి మహారాజేంద్ర వర్మ తర్వాత మొదటి మాధవర్మ రాజు కావడం జరిగింది. మొదటి మాధవర్మ రాజేంద్ర వర్మ కుమారుడు. ఇతడు మహబూబ్ నగర్, కొల్లాపురం, కరీంనగర్, ఖమ్మం జిల్లాలను తన అధికారంలోకి తెచ్చుకోవడం జరిగింది. రైట్. ఇంద్రపాల నగర తామ్ర శాసనంలో ఇతని ప్రశంస ఉంది.
ఇంద్రపాల నగర తామ్ర శాసనంలో మనకి ఈ యొక్క మొదటి మాధవవర్మ యొక్క గొప్పతనం, అతని యొక్క యుద్ధాలు, అతని విజయాల గురించి ప్రశంసిస్తూ రాయడం జరిగింది. అలాగే పొలమూరు శాసనం ప్రకారము ఇతనికి విక్రమ మహేంద్ర అనేటువంటి బిరుదు ఉంది. మనకి ఎగ్జామ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్లో రైట్ మనకి ఈ యొక్క విష్ణుకుండ్ల యొక్క బిరుదులు గతంలో అడిగారండి, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మొదటి మహేంద్ర వర్మ యొక్క బిరుదేందయ్యా, మొదటి మాధవ వర్మ యొక్క బిరుదేందయ్యా అంటే విక్రమ మహేంద్ర అనేటువంటి బిరుదు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మొదటి మాధవ వర్మ బిరుదు వచ్చేసి విక్రమ మహేంద్ర. దేని ప్రకారం అండి? పొలమూరు శాసనం ప్రకారం. క్వశ్చన్ మనకి ఎలాగైనా అడగొచ్చు. విక్రమ మహేంద్ర అనే బిరుదుని మొదటి మాధవ వర్మకి ఏ శాసనం ప్రకారము ఉంది అంటాడు? పొలమూరి శాసనం అని చెప్పాల్సి ఉంటుంది. మొదటి మాధవ వర్మ పొలమూరు శాసనం ప్రకారం ఉన్న బిరుదేంటి అంటాడు? విక్రమ మహేంద్ర అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎలా తిప్పి అడిగినా మనం ఆన్సర్ చేయగలగాలి. గోవింద వర్మ రైట్ మొదటి మాధవ వర్మ కుమారుడు. రైట్ మనకి గోవింద వర్మ వచ్చేసి వంశం యొక్క తొలి గొప్ప రాజుగా చెప్పాల్సి ఉంటుంది, తొలి అగ్రగణ్యుడిగా చెప్పాల్సి ఉంటుంది. రైట్ ఇతని రాజధాని ఇంద్రపాల నగరము, దాన్నే మనం తుమ్మలగూడెం అంటున్నాము. రైట్ ఇంద్రపాల గుట్ట లేదా తుమ్మలగూడెం అని చెప్తున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లా అని చెప్పాల్సి ఉంటుంది. రైట్ తుమ్మలగూడెం, ఇంద్రపాల గుట్ట. రైట్ ఇతడు ఇంద్రపాల నగర తామ్రశాసనం వేయించాడు. రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. రైట్ తెలంగాణలో తొలి సంస్కృత శాసనం గోవిందవర్మ జారీ చేసినటువంటి ఇంద్రపాల నగర తామ్రశాసనము. రైట్ మనకి సంస్కృత శాసనాలు ఉత్తర భారతదేశంలో ప్రారంభమయ్యాయి. రుద్రాదముడు అనేవాడు మొదటి సంస్కృత శాసనాన్ని జారీ చేశాడని చెప్పేసి మనం గతంలో చెప్పుకున్నాము. రుద్రదమనుడు ఇతను ఉజ్జయిని శాఖ రాజ్యానికి చెందినటువంటి వాడు. గిర్నార్ సంస్కృత శాసనాన్ని జారీ చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే గోవిందవర్మ అనే వ్యక్తి తెలంగాణ వ్యాప్తంగా మొదటి సంస్కృత శాసనం జారీ చేయడం జరిగింది. మనకి నాగార్జునకొండ సంస్కృత శాసనం వచ్చేసి మనకు దక్షిణ భారతదేశంలోని తొలి సంస్కృత శాసనము. మనకు నాగార్జునకొండ ఆంధ్రాకి వెళ్ళిపోవడం వల్ల మన తెలంగాణ వరకు చూసినట్లయితే ఇంద్రపాలాపురం తామ్రశాసనము, రైట్ ఇంద్రపాలాపురం లేదా ఇంద్రపాల నగర తామ్రశాసనము యాదాద్రి భువనగిరి జిల్లా అని చెప్పాల్సి ఉంటుంది. రైట్ ఇతడు గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప విజేత, బౌద్ధ మత పోషకుడు. రైట్ ఇతను బౌద్ధ మతం నుంచి వైదిక మతంలోకి రావడం జరిగింది. అయినప్పటికీ బౌద్ధ మతం పట్ల సహనం వహించాడు. బౌద్ధ మత సహనం వహించి అనేక స్తూపాలను నిర్మించడం జరిగింది. ఇతడి పట్టపురాణి పరమ మహాదేవి బౌద్ధ మత అభిమాని. ఇతను మాత్రమే మతం మారడం జరిగింది, తన భార్య బౌద్ధ మతాన్ని అనుసరించడం జరిగింది. పట్టపురాణి పరమ మహాదేవి, ఈమె పేరు మీద పరమ మహాదేవి పేరున ఇంద్రపురిలో చతుర్థ శౌర్య సంఘ బౌద్ధ భిక్షులకు మహావిహారం నిర్మించబడింది. ఈ విహారంనే మనం ఏమంటాం అంటే గోవిందరాజ విహారం అని చెప్పి చెప్తాము. తన భర్త పేరు మీద కట్టింది. దానికే తర్వాత కాలంలో గోవిందరాజ విహారం అనే పేరు వచ్చింది. ఈ గోవిందరాజ విహారము నిర్వహణ కోసము గోవిందవర్మ పెన్కపుర అనే గ్రామమును అగ్రహారంగా ఇచ్చడం జరిగింది. పెన్కపురం అనే గ్రామాన్ని దానం చేయడం జరిగింది. ఆ యొక్క విహారము నిర్వహణ కోసము డబ్బులన్నీ కూడా ఈ పెన్కపుర నుంచే వసూలు చేస్తారు. పెన్కపురను దానం చేయడం అంటే అందులో ఉన్నటువంటి ప్రజలను కూడా దానం చేయడం అని అర్థము. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క గోవిందరాజ విహారానికి పన్నులు చెల్లించాలి. ఆ వచ్చిన డబ్బులతో బౌద్ధ సన్యాసులకు ఫుడ్ కానీ బట్టలు కానీ లేదా సెక్యూరిటీ కానీ కల్పిస్తారనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. హైదరాబాదు నగర సమీపంలో ఉన్న చైతన్యపురిలో మూసీ నదీ తీరంలో లభించిన ప్రాకృత శాసనము ఈ మహారాజు పేరు వెలిసిన గోవిందరాజ విహారము చైత్యాలయము గురించి తెలుపుతుంది. మనకి ప్రస్తుతము అక్కడ మొత్తం ఈ గోవిందరాజ విహారం నాశనం అయిపోయింది, చైత్యాలయం నాశనం అయిపోయింది. జస్ట్ ఈ శాసనం మాత్రమే మనకు కనిపిస్తూ ఉందన్నమాట. రైట్ చైతన్యపురిన మూసీ నది ఒడ్డున మనకి ఇది అభివృద్ధి చెందిందని చెప్పాల్సి ఉంటుంది. మూసీ నది ఒడ్డున దొరికింది కాబట్టి మూసీ నదీ శాసనం అన్నారు.
లేదా చైతన్యపురిలో దొరికింది కాబట్టి చైతన్యపురి శాసనం అంటారు. ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి ప్రాకృత శాసనం అంటే చైతన్యపురి. చైతన్యపురి ప్రాకృత శాసనం అని చెప్పాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి ప్రాకృత శాసనం అంటే చైతన్యపురి ప్రాకృత శాసనము లేదా మూసీ నది శాసనం అని చెప్పాలి. మూసీ నది ఆ కాలంలో జీవనది. అందరూ మంచినీళ్ళు మూసీ నుంచి సేకరించుకునే వాళ్ళు. జీవనది అనమాట. అందుకే నది ఒడ్డున కన్స్ట్రక్ట్ చేశారు గోవిందరాజ విహారాన్ని, ఒక చైత్యాలయమును. అయితే ఈ నిర్మాణాలు ప్రస్తుతము నాశనం అయిపోయాయి. జస్ట్ ఒక శాసనం మాత్రమే ఉంది. గోవిందవర్మ కాలంలోనే ఫణిగిరి, గాజులబండ, తిరుమలగిరి, వర్ధమానుకోట, జగ్గయ్యపేట, నేలకొండపల్లి, రామిరెడ్డిపల్లి మొదలగు ప్రాంతాల్లో బౌద్ధారామాలను విహారాలను నిర్మించడం జరిగింది. చాలా పాపులర్ అయ్యాయి అవి కూడా. బౌద్ధ ఆరామాలను, విహారాలను కూడా నిర్మించారు. మనకి గోవిందవర్మ కాలంలోనే విష్ణుకుండినులకు పల్లవులకు మధ్య ఘర్షణ ప్రారంభమైంది, యుద్ధం ప్రారంభమైందని చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య పల్లవులు విష్ణుకుండిల యొద్ద వైరం ప్రారంభమైంది అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పల్లవ గవర్నర్ను ధాన్యాకటకం నుంచి గోవిందవర్మ ఓడించి తరిమి వేయడం జరిగింది. గోవిందవర్మ బౌద్ధ మతాభిమాని అయినటువంటి వైష్ణవ మతస్థుడు. పరమ మహాదేవి విహారానికి తర్వాత కాలంలో వచ్చిన రెండవ విక్రమేంద్ర వర్మ ఇరుందెరా అనే గ్రామాన్ని దానం చేయడం జరిగింది. పరమ మహాదేవి నిర్మించినటువంటి విహారానికి రెండవ విక్రమేంద్ర వర్మ దానం చేసిన గ్రామం ఏందండి? ఇరుందెరా. ఇరుందెరా అనేటువంటి గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. హైదరాబాద్ శివార్లో గల కీసర గుట్ట, దాని యొక్క పాత పేరు వచ్చేసి కేసరి గుట్ట. పైన గల విష్ణుకుండి దేవాలయాలు ఉన్నాయి. విష్ణుకుండి యొక్క కోట, దేవాలయాలు ఉన్నాయి. కేసరి గుట్ట కింద కేసరి వాగు ఉంది. కేసరి వాగు. కేసరి అంటే ఏంటండి? సింహము. సింహం అనేది విష్ణుకుండుల యొక్క రాజముద్ర, రాజ లాంఛనం అని చెప్పాలి. సో వీళ్ళ దేవాలయాల్లో కేసరి అనే పదం ప్రధానంగా కనిపిస్తుంది. కేసరి గుట్ట, కేసరి వాగు. ఈ వాగు గట్టున ఉన్న ప్రాంతం పేరు గట్టు కేసరి. గట్టున ఉన్న కేసరి కాబట్టి గట్ కేసరి అని చెప్పేసి అంటున్నారు. వాగు గట్టున ఉన్న ప్రాంతం గట్టు కేసరి. దాన్ని ఇప్పుడు ఏమంటున్నాం? గట్ కేసరి అని చెప్పేసి అంటున్నాము. కేసరి అంటే సింహము, అది విష్ణుకుండిల యొక్క రాజచిహ్నము, రాజముద్ర ఒకటి కీసర గుట్ట పైన లభించింది. రెండవ మాధవవర్మ, గోవిందవర్మ యొక్క కుమారుడే రెండవ మాధవవర్మ. టోటల్ విష్ణుకుండిన వంశంలో అతి గొప్ప రాజు అంటే రెండవ మాధవవర్మ అని చెప్పాలి. వాకాటక పృథ్వీసేనుని ఓడించి అతని కుమార్తె మహాదేవిని వివాహం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క వాకాటక వంశ రాజు పృథ్వీసేనుని ఓడించాడు. అతని కూతురైన మహాదేవిని వివాహం చేసుకోవడం జరిగింది. రాజ్యాన్ని నర్మదా నది వరకు విస్తరింపజేశాడు. తన రాజధానిని ఇంద్రపురి నుంచి అమరపురానికి మార్చినాడు. అమరపురమే అమరావతి. అయితే ఇతను ఆ అమరావతికి పెట్టిన పేరు వచ్చేసి ఇంద్రప్రాల నగరము. వీళ్ళు పరిపాలించిన రాజధాని పేరు మారినప్పటికీ, ఏరియా మారినప్పటికీ దానికి కూడా ఇంద్రపాలాపురం అనే పేరు ఉపయోగించడం వల్ల మనకి ఈ సమస్య వచ్చిందనమాట. తెలంగాణ వాళ్ళని తెలంగాణ చేతికారులు, ఆంధ్ర వాళ్ళని ఆంధ్ర చేతికారులు యాక్చువల్గా సమస్య క్రియేట్ చేసింది ఈ యొక్క విష్ణుకుండినులే. వాళ్ళు పరిపాలించిన ప్రాంతాన్ని ఇంద్రపాలాపురం అని చెప్పడం వల్ల అమరపురాన్ని, అమరావతిని కూడా ఇంద్రపాలాపురం అని పరిపాలించారు. సరిహద్దుల రక్షణ కొరకు తన కుమారుడైన దేవవర్మను దక్షిణాన త్రికూటమలయ కోటప్ప కొండ ప్రాంతానికి రాజప్రతినిధిగా నియమించడం జరిగింది. దక్షిణాన ఉన్నటువంటి త్రికూటమలయ, దాన్నే కోటప్ప కొండ అంటున్నాము. మాధవవర్మ వైదిక మతం అభిమాని. అశ్వమేధ యాగము, రాజసూయ యాగము, వాజపేయ, అగ్నిస్తోమ, నరమేధ వంటి క్రతువులను నిర్వహించడం జరిగింది. మాధవవర్మ పురుషమేధము అనే యజ్ఞాన్ని హైదరాబాద్ సమీపంలోని కీసర్లో నిర్వహించినట్లు పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడింది. పురుషమేధము యజ్ఞంలో ఒక మనిషిని బలివ్వడమే పురుషమేధము. మనకి నరమేధము, మనిషిని యజ్ఞంలో బలిచ్చేటువంటి
యజ్ఞాలు చేసిన ఏకైక రాజవంశం అంటే విష్ణుకుండిన రాజవంశం అని చెప్పాల్సి ఉంటుంది. రైట్, పినాకాబట్టు అనేటువంటి బ్రాహ్మణుణ్ణి పినాకాబట్టు అనే బ్రాహ్మణుణ్ణి ఇక్కడ వధించడం జరిగింది. పినాకాబట్టు అనే బ్రాహ్మణుణ్ణి యజ్ఞంలో రెండవ మాధవ వర్మ రైట్ చంపివేయడం జరిగింది. రైట్, ఇది మనకు పురుష వేదము అంటాం, లేదంటే నరమేధం అంటాము. అశ్వమేధ యాగంలో గుర్రాలు బలిస్తే రైట్ మనకి ఇక్కడ మాత్రం మనుషుల్ని బలివ్వడం జరుగుతుంది. భారతదేశ చరిత్రలో ఒకే ఒక రాజవంశము నరమేధం చేసింది, అది విష్ణుకుండిన్లు. అది మొదట రెండవ మాధవ వర్మ అని చెప్పాల్సి ఉంటుంది. రెండవ మాధవ వర్మ 100కు పైగా యుద్ధాలు చేసి అన్ని యుద్ధాల్లోనూ విజయం సాధించి ఒక్కో విజయానికి గుర్తుగా కీసరగుట్ట పైన ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అందుకే మనకు కీసరగుట్టలో అనేక శివలింగాలు కనిపిస్తాయి. రైట్, ఈయన విజయం సాధించిన ప్రతి చోట రామలింగేశ్వర దేవాలయాన్ని కట్టించాడు. రైట్, మనకి రామలింగేశ్వర అంటే శివుడు అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రెండవ మాధవ వర్మ శాసనం ఒకటి మహారాష్ట్రలోని ఖానాపూర్లో దొరికిందండి. రైట్, విష్ణుకుండిల యొక్క నాణాలన్నీ కూడా మహారాష్ట్ర వ్యాప్తంగా లభించాయనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రైట్, విష్ణుకుండిలు తెలంగాణ ప్రాంతమే కాదు మహారాష్ట్ర ప్రాంతంలో కూడా పరిపాలన చేశారు. అందువల్ల మనకి మహారాష్ట్ర ప్రాంతంలో కూడా శాసనాలు దొరికాయి, నాణాలు దొరికాయి. మనకి ఖానాపూర్ శాసనము రైట్ రెండవ మాధవ వర్మది. ఖానాపూర్ వచ్చేసి మహారాష్ట్రలో ఉందని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్, రెండవ మాధవ వర్మకున్న బిరుదు వచ్చేసి త్రివర నగర భువన గత సుందరి హృదయనందన. అంటే త్రివర నగరంలోని భవనాల్లో ఉండే అందగత్తెల హృదయాలను ఆనందింపజేసిన వాడు అని అర్థము. త్రివర నగరాల్లోని భవనాల్లో ఉండే అందగత్తెల హృదయాలను ఆనందింపజేసిన వాడు. అలాగే మరి ఒక బిరుదు వచ్చేసి త్రిసముద్రపతి అనే బిరుదు కూడా ఉండేది. త్రిసముద్రపతిని గుర్తుపెట్టుకోవాలి. రెండో మాధవ వర్మను యొక్క మరి ఒక పేరు వచ్చేసి విష్ణుకుండి వాకాటక వంశ ద్వయాలంకార జన్మ. విష్ణుకుండి వాకాటక వంశ ద్వయాలంకార జన్మ అనేటువంటి నామాంతరం ఉంది, మరొక పేరు కూడా ఉందన్నమాట. రెండవ మాధవ వర్మ కాలంలో తెలంగాణలో నిర్మించబడినటువంటి దేవాలయాలు చూసినట్లయితే అత్యధికంగా శివాలయాలను నిర్మించాడండి. అమరేశ్వరాలయం, రామేశ్వరాలయం, మల్లికార్జునాలయం, ఈ మూడు కూడా శివాలయాలే. మల్లికార్జున రైట్ అంటే శివుడే, రామేశ్వరుడు అన్నా శివుడే, రైట్ అమరేశ్వరుడు అన్నా శివుడే. ఇంద్రపాల నగరము రైట్ ఇంద్రపాల నగరం వచ్చేసి మనకు రైట్ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట తాలూకాలో ఉంటుంది. అండ్ కేసరి రామలింగేశ్వర ఆలయం కీసర రైట్, ఈ ఆలయము వీరి రాజచిహ్నం పేరు మీద నిర్మించబడింది. రైట్, జడల రామలింగేశ్వర ఆలయం చెరువుగట్టు నల్గొండ జిల్లా. రైట్, చెరువుగట్టు నల్గొండ జిల్లా. అలాగే ఉత్తర రాజ రామలింగేశ్వర ఆలయం షాద్నగర్ సమీపంలోని మనకు కొత్త జిల్లా ప్రకారం రంగారెడ్డి. పాత జిల్లా అంటే మహబూబ్నగర్, కొత్త జిల్లా అంటే రంగారెడ్డి అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రామలింగేశ్వర ఆలయం పులిగిల్ల. రైట్, రెండో మాధవ వర్మ ఉండవల్లిలో రైట్ పూర్ణ కుంభంని చెక్కించడం జరిగింది. ఉండవల్లి గుహలలో పూర్ణ కుంభాన్ని చెక్కించడం జరిగింది. రైట్, అమరపురంలో భూతగ్రాహక స్వామి అంటే యముడు. రైట్, ఇతని ఆలయం నిర్మించడం జరిగింది. మాధవ వర్మ దంతముఖ స్వామి దేవాలయం కూడా నిర్మించడం జరిగింది. దంతముఖ స్వామి అంటే వినాయకుడు లేదా గణపతి అని చెప్పాల్సి ఉంటుంది. రైట్, ఇతని శాసనాలు ప్రధానంగా చూసినట్లయితే ఈ ఊరు శాసనం, ఖానాపూర్ శాసనం, వేల్పూరు శాసనాలు, ఈ మూడు శాసనాలు ప్రధానంగా జారీ చేసింది ఎవరయ్యా అంటే రెండవ మాధవ వర్మ అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే విక్రమేంద్ర వర్మ. ఇతను ఇంద్రపాల నగర శాసనంలో ఇతని గురించి ఉంది. రైట్, ఇతన్ని మహాకవి అని చెప్పేసి పిలవడం జరిగింది. విక్రమేంద్ర వర్మ యొక్క బిరుదు ఏంటంటే మహాకవి. రైట్, ఈ బిరుదులు మనకి ఎగ్జామ్ పాయింట్లో వస్తాయి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మూడవ మాధవ వర్మ. ఇతను ఈ ఊరు తామ్ర శాసనాన్ని జారీ చేయడం జరిగింది. రైట్, ఇతడికి ఉన్న బిరుదు వచ్చేసి త్రికూట మలయాధిపతి అనే బిరుదు ఉందని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్, ఈయన కందార వంశాన్ని పూర్తిగా నిర్మూలించి త్రికూట మలయాధిపతి అనే బిరుదు ధరించాడు. కందార వంశము
రైట్ ఆనంద గోత్రికులు కందార ప్రాంతాన్ని పరిపాలించడం వల్ల వీళ్ళకి ఆ ప్రాంతాన్ని లాక్కోవడం వల్ల త్రికూట మలయాధిపత్యం బిరుదొచ్చింది. ఇతడు ఇంద్రశర్మ అగ్నిశర్మ అనే బ్రాహ్మణులకు మ్రోతుకలి అనేటువంటి గ్రామంను అగ్రహారంగా ఇచ్చినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తూ ఉంది. రైట్ ఇంద్ర భట్టారక వర్మ ఇతను అనేక అగ్రహారాలను బ్రాహ్మణులకు దానం చేశాడు. ఇతను ఘటికా స్థానాలను స్థాపించడం జరిగింది. రైట్ ఘటికా స్థానాలు అంటే బ్రాహ్మణ విద్యా కేంద్రాలు లేదా వేద విద్యా కేంద్రాలు. వేదాలు బోధిస్తారు కాబట్టి వేద విద్యా కేంద్రాలు. ఆ విద్య బ్రాహ్మణులకు మాత్రమే కాబట్టి బ్రాహ్మణ విద్యా కేంద్రాలు అంటున్నాము. అదే ప్రస్తుత కాలంలో హిందూ విద్యా కేంద్రాలు అంటున్నాము. బ్రాహ్మణుల కోసం మాత్రమే విద్యని అందించబడింది. సో అందుకే బ్రాహ్మణ విద్యా కేంద్రాలు అంటున్నాము. ఘటికలు అంటే వేద విద్యను బోధించారు కాబట్టి వేద విద్యా కేంద్రాలు అంటున్నాము ఘటికలు అంటే. కీసర సమీపంలో ఉన్న ఘటకేశ్వరం ఇంద్ర భట్టారక వర్మ నెలకొల్పిన ఘటికా స్థానము. ఘటికా మనకి ఘటకేశ్వరంలో మనకు ఘటికా స్థానం నిర్మించాడు ఘట్కేసర్. మనకి ఈ ప్రస్తుతము ఘట్కేసర్ చుట్టుపక్కల ప్రాంతం అనేక విద్యా సంస్థలు అభివృద్ధి చెందాయని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు విద్యకి ముఖ్యమైనదే, ఇప్పుడు కూడా ముఖ్యమైనదే. ఇంద్ర భట్టారక వర్మ అనేక ఘటికలు స్థాపించినట్లు ఉంధంకుడు తన సోమవేదం అనే గ్రంథంలో తెలపడం జరిగింది. ఉంధంకుడు రాసిన గ్రంథం ఏంటండి? సోమవేదము. ఏముంది సోమవేదంలో? ఘటికల నిర్మాణం గురించి అనేక ఘటికల్ని యొక్క ఇంద్ర భట్టారక వర్మ నిర్మించాడు అని చెప్పేసి రాయబడి ఉంది. ఈ ఇంద్ర భట్టారక వర్మ యొక్క బిరుదు ఏంటండి? సత్యాశ్రయుడు అనేటువంటి బిరుదు ఉంది. రైట్ విక్రమేంద్ర భట్టారక వర్మ, ఇతన్నే రెండవ విక్రమేంద్ర వర్మ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇతడు ఇంద్ర భట్టారక వర్మ యొక్క పెద్ద కుమారుడు అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇతని బిరుదు వచ్చేసి ఉత్తమాశ్రయుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇతడు తన రాజధానిని అమరావతి నుంచి లెందులూరు, దాన్నే ఇప్పుడు దెందులూరు అని చెప్పేసి అంటున్నాము. రైట్ అమరావతి నుంచి లెందులూరు, దాన్నే దెందులూరు అని చెప్పేసి అంటున్నాము. ఇతడు బ్రాహ్మణులకు తుండి గ్రామాన్ని దానం చేయడం జరిగింది. ఆ తుండినే ప్రస్తుతం తుని అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇతడు తన 11వ రాజ్య సంవత్సరంలో ఇంద్రపాల నగరంలోని పరమ మహాదేవి విహారానికి ఇరుందెరా గ్రామాన్ని దానంగా ఇవ్వడం జరిగింది. రైట్ దానంగా ఇచ్చాడు. తన 11వ రాజ్య పరిపాలన సంవత్సరంలో ఇంద్రపాల నగరంలో పరమ మహాదేవి నిర్మించినటువంటి విహారానికి ఇరుందెరా అనేటువంటి గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. రెడ్డిగా 4వ మాధవ వర్మ, ఇతనికి జనాశ్రయ అనేటువంటి బిరుదు ఉందండి. ఇతను ఈపూరులో 2వ శాసనం, పొలమూరులో 2వ శాసనం. మనకి వీళ్ళు రెండు శాసనాలు జారీ చేయడం వల్ల మొదటి శాసనం 2వ శాసనం డివైడ్ చేశామన్నమాట. మాధవ వర్మ విజయవాడ దుర్గా మల్లీశ్వర స్వామి భక్తుడు. ఇతని న్యాయం పాలన ప్రశంసనీయమైంది. విష్ణుకుండిలో చివరి వాడైనటువంటి వాడు మంచన భట్టారక వర్మను తరిమేసి చాళుక్యులు రాజ్యాన్ని ఆక్రమించడం జరిగింది. ఇదండి మనకు విష్ణుకుండిల యొక్క సమాచారము. థ్యాంక్ యూ.